అందరికీ నమస్తే. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5.5 నెలలు అవుతుంది. ఈ 5.5 నెలలైనా సరే ప్రభుత్వంలో ఇంకా సెట్ కాలేదు. అసలు ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో? అసలు ప్రభుత్వం వచ్చిందా? అసలు పాలన నడుస్తుందా? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు దాని పనితీరును జనమంతా పరిశీలిస్తూ ఉంటారు. ఒక పార్టీని కాదని ఇంకొక పార్టీకి ప్రభుత్వం ఇచ్చినప్పుడు, ఒక ప్రభుత్వంని ఎన్నుకున్నప్పుడు వీళ్ళు మా కోసం ఏం చేస్తారని చూస్తుంటారు. కానీ ప్రస్తుతం చూస్తే 5.5 నెలల్లో ఒక ఫ్రీ బస్ స్కీమ్ తప్ప ఏమీ అమలు చేయలేదు. ఆ ఫ్రీ బస్ స్కీమ్లో కూడా 1,00,000 ఇబ్బందులు ఉన్నాయి. లేడీసు బస్సులు సరిపోక ఒకరి మీద ఒకరి పడి జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు బస్సులలో. ఆ బస్సుల ఫ్రీ బస్ వల్ల ఇంపాక్ట్ అయిన ఆటో డ్రైవర్లను ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళకు సంవత్సరానికి 10,000 ఇస్తామని చెప్పిండ్రు, 12,000. ఆ 12,000 రూపాయలు సరిపోవని వాళ్ళు అడుగుతున్నారు. దాని మీద ఇప్పటిదాకా ప్రభుత్వంలో స్పందన లేదు. ఇక వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో అన్నీ అంతే. వీళ్ళు 6 గ్యారెంటీలు ప్రకటించినప్పుడే ఈ డబ్బులు సరిపోవు, మన తెలంగాణ బడ్జెట్ ఇది కాదు, మన చిన్న రాష్ట్రం, ఈ చిన్న రాష్ట్రంలో ఇంత పెద్ద బడ్జెట్ అసలు మొత్తం 5 సంవత్సరాల బడ్జెట్ కలిపితే కూడా వీళ్ళు ఇచ్చే స్కీమ్స్కి ఒక సంవత్సరం సరిపోదని అందరూ తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులు దాని మీద రెస్పాండ్ అయ్యారు. లేదు మేము అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బస్సు స్కీమ్ ఒకటి తెచ్చారు. మిగతా స్కీమ్స్, అన్ని స్కీమ్స్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతుంది ప్రభుత్వం. ఇప్పుడు 6 గ్యారెంటీలు, తర్వాత మిగతా మేనిఫెస్టోలు ఉన్నాయి, అవన్నీ దానికి టైం ఉంది. కానీ తక్షణం అమలు చేసిన కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ అసలు పట్టించుకుంటలేదు ప్రభుత్వం. ఇప్పుడు రైతులకు రైతు బంధు అంటే ఇవ్వలేదు. రైతు బంధు ఒకసారి పంట వేసుకునే ముందు, అసలు రైతు బంధు లక్ష్యమే పెట్టుబడి పథకం. అది వాళ్ళకు గింజల కోసమో, భూమి దున్నుకోనికనో, లేకపోతే కూలి పనుల కోసమో ప్రిపరేషన్, అగ్రికల్చర్ ప్రిపరేషన్ కోసం రైతు బంధు స్కీమ్. మొత్తం పంట అంతా అయిపోయి, పంట కొంతమంది చేతికి వచ్చింది, కొంత కొట్టుకపోయింది, అప్పుడు రైతు బంధు మొత్తం ఇచ్చినామని ప్రకటించారు. అదే గొప్పగా చెప్పుకున్నారు. ప్లస్ పంటలు ఎండిపోతే రైతులను అడ్రస్ చేయలేదు ప్రభుత్వం. నీళ్లు లేకపోతే ప్రైవేటు ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చుకున్నారు తప్ప గవర్నమెంట్ అనుకున్న రీతిలో స్పందించలేదు. ఇక వడగండ్ల వాన, అకాల వర్షాలు, ఇవన్నీ మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. ఇక మిగతా స్కీమ్స్ 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ అనేది కొంతమందికే వచ్చింది, చాలామంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి రాలేదు. 500 రూపాయలకే సిలిండర్, గ్యాస్ సిలిండర్ అన్నారు. ఆ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా చాలా తక్కువ మందిని ఈ స్కీమ్స్ కోసం ఎంపిక చేసినారు, చాలామందికి రాలేదు. అది కూడా మీరు మొత్తం 900 రూపాయలు 1000 రూపాయలు కడితే మీకు మిగతా డబ్బులు మీ చేతికి వస్తుంది, మీ బ్యాంకుకి వస్తాయని దానిలో రియంబర్స్మెంట్ ఒకటి పెట్టిండ్రు. డైరెక్ట్గా 500 రూపీస్ ఇచ్చేసి సిలిండర్ రాదు. ఇక మిగతా స్కీమ్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఫీజు రియంబర్స్మెంట్కి 6,000 కోట్లు కావాలి, డబ్బులు లేవు. సన్నవడ్లు 500 రూపాయలని ప్రకటించారు. నిజానికి వీళ్ళు ఎలక్షన్ ముందు ప్రకటించింది అంత ధాన్యం అంతటి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు క్వింటాల్కు. నిజానికి 500 రూపాయలు సన్న వడ్లకు బోనస్ అనేది అసలు దానికి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సన్న వడ్లు పండించే రైతు కలంలోనే అమ్ముకుంటాడు, అది కూడా 3,500కు 4,000కు అమ్ముకుంటాడు డిమాండ్ని బట్టి. ఇక గవర్నమెంట్ కాంటాక్ట్ తీసుకొచ్చే వాళ్ళు లేరు, ఓన్లీ దొడ్డు రైస్ మాత్రమే తీసుకొస్తారు గవర్నమెంట్ కాంటాక్ట్ ఐకేపీ సెంటర్లకి. వాళ్ళకి వాళ్ళే 500, 2200 ఎంఎస్పీ ఉంటే 200 కలిపి 2700 ఇస్తే వాళ్ళకి లాభం. రైతులు అంటే 70% తెలంగాణలో దొడ్డు వడ్లే వండుతాయి, వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళకి ఇస్తలేరు. ఆ విషయంలో ఒక్కొక్క మంత్రి ఒకలాగా మాట్లాడుతున్నారు. సన్న వడ్లకి ఒక మంత్రి చెప్తున్నాడు, ఏదో దగ్గర స్టార్ట్ చేయాలి ఒకటి ఇచ్చినా ముందు ఇస్తాం ఇంకొక మంత్రి చెప్తున్నాడు. ఇక వర్షాకాలం వచ్చింది, రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా ఇప్పటిదాకా క్లారిటీ లేదు. పోనీ రైతు బంధు ఇస్తారా పాతది, అది కూడా క్లారిటీ లేదు. ఆల్రెడీ వాతావరణ శాఖ వానకాలం వచ్చేసింది, ఇంకొక ఈ నెలాఖరు నుంచే వర్షాలు స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. దాని మీద క్లారిటీ లేదు, అసలు ఇస్తారా ఇవ్వరా. ఇక కనీసం ఈ వానకాలం సీజన్లో రైతు బంధు స్కీమ్ అమల్లో ఉండదో కూడా క్లారిటీ లేదు. డబ్బులు లేవు అని చెప్తున్నారు. ఈ డబ్బులు ఉండవు, డబ్బులు లేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాంగ్రెస్ లీడర్కు మొత్తం అవగాహన ఉంది. అయినా సరే ఈ స్కీమ్స్ ఎందుకు ఇచ్చినట్లు, ఈ స్కీమ్స్ ఎందుకు ప్రజలకు నమ్మకం కలిగినట్లు, మీరు ఓటు వేయండి మేము చూసుకుంటామని. సరే రైతులు అందరూ ఒకసారి వచ్చి, లేకపోతే ప్రజలంతా ఒకసారి వచ్చి మనం అడగపోవచ్చు స్కీమ్స్ ఏమన్నాయని. కానీ వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, మాకు ఇచ్చే స్కీమ్స్ ఇస్తామన్నారు కదా, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు కదా వృద్ధులకు, వితంతువులకు, తర్వాత 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తామన్నారు కదా. ఆ స్కీమ్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది, ఎప్పటి నుంచి వాళ్ళకు 4,000 రూపాయలు వీళ్ళకి 6,000 రూపాయలు వస్తాయి, క్లారిటీ లేదు. అసలు డబ్బులు లేవు, క్లారిటీ కాదు. ముందు ఈ రైతు రుణమాఫీ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఆ రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికే 4-5 డేట్లు అయిపోతే ఆగస్టు 15 అని ఒక డెడ్ లైన్ వాళ్ళే పెట్టుకున్నారు, నెత్తిన బండా వేసుకున్నారు. ఆగస్టు 15 అని ప్రమాణాలు చేసిండ్రు.
ఆ దేవుడు ఈ దేవుడు ప్రమాణాలు చేసి లోక్సభ ఎలక్షన్స్ ముందు జనం నమ్మండి మీరు నేను ఖచ్చితంగా నెరవేరుస్తామని ఒక పెద్ద డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్కు రుణమాఫీ అవుతుందో లేదో ప్రభుత్వంలో క్లారిటీ లేదు. దానికి ఒక కార్పొరేషన్ అంటున్నారు, దానికి ఆర్బీఐ పర్మిషన్ కావాలంటున్నారు. ఆర్బీఐ పర్మిషన్ కన్నా ముందు గ్యారంటీస్ ఇవ్వాలి, ఇన్కమ్ సోర్స్ చూపించాలి. అవన్నీ ప్రభుత్వం దగ్గర లేవు. అధికారుల మీద వేసిండ్రు, మీరు మాట్లాడండి ఏ బ్యాంక్ ఇస్తుంది 40,000 కోట్లు అంటే ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ముందుకు వస్తలేరు 40,000 కోట్లు ఈయనకి. ఇట్లాంటి చాలా ఇష్యూస్ ప్రభుత్వం ముందు ఉన్నాయి. అవేమి అడ్రస్ చేసే పరిస్థితులు లేరు. ఇచ్చిన పథకాలకు డబ్బులు లేవు అని మాత్రమే చెప్పగలుగుతుంది తప్ప దాన్ని కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లేదు ఇస్తాం, ఇచ్చిన మాటలు తడబడుతున్నాయి, ఇచ్చిన హామీలు అమలైతే లేవు. అసలు వాళ్ళు చెప్పిన హామీలు లేకపోతే వాళ్ళు ఒక మంత్రి మాట్లాడిందని ఇంకొక మంత్రి దానికి గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. ఆగస్టు 15 రుణమాఫీ విషయంలో మిగతా మంత్రులు ఎవరు గ్యారెంటీ ఇస్తలేరు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఆ డెడ్ లైన్ ప్రకటించుకున్నారు. ఆయనని మాత్రమే నెరవేర్చాలి. ఇప్పుడు మిగతా మంత్రులు ఎవరు, ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూడా ఆగస్టు 15కి అవుతుందని క్లారిటీగా చెప్పలేకపోతుండు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. బయటికి మాత్రం మేఘమూతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లేదు మేము చేస్తాం అవుతాం, కానీ వాళ్ళ మాటల్లో తడబాటు కనిపిస్తుంది. వాళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేయబోతున్నది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. ఈ మూడు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవన్న విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేని విషయం మీకు ముందే తెలిసి కూడా ఈ హామీలు ఎందుకు ఇచ్చారని అడుగుతారు కాబట్టి. డబ్బులు లేని సంగతి తెలిసి కూడా మీరు ఇది కాదు సాధ్యం కాదని చెప్తున్నా వినకుండా ప్రతిపక్షాలు, ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఇవన్నీ సాధ్యం కాదని చెప్తున్నా లేదు లేదు మేము చేస్తామని మేకపోతు గామిని ప్రదర్శించే దేనికోసం ప్రభుత్వం. కానీ మీరు చెప్పే అంతకుముందు చెప్పినవి ఇప్పుడు చెప్తున్నాయంతా కూడా జనంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంది ప్రభుత్వం చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది, ఇస్తున్నది ఏంది, ఇచ్చింది ఏంది, చెప్పింది ఏంది, ఇస్తామని చెప్తున్నది ఏంది. కానీ ప్రభుత్వంలో ఒక తడబాటు చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. ఈ తడబాటు ఎక్కడ దాకా పోతుంది, ఈ హామీలు ఇప్పుడులాగానే మాట తప్పుతూ పోతే, మాటలు తడబడుతూ పోతే జనాల్లో ఒక చులకన భావం, జనాలలో నమ్మకం అయితే పోతుంది ప్రభుత్వం మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.